ఓం నమ శివాయ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు డే టైంలో అందమైన వెల్కమ్ చెరువుని చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో. ఫ్రెండ్స్, ఇది 4:30-5 గంటల టైంలో రికార్డ్ చేసిన వీడియో ఫ్రెండ్స్. ఇది దీని తర్వాత మళ్ళీ నైట్ కూడా రికార్డ్ చేసి చూపించాను మీకు. చూడండి ఫ్రెండ్స్, లేక్ ఎంత అందంగా ఉందో, ప్రశాంతంగా ఉంది. రాక్స్ కూడా ఎలా ప్రశాంతంగా రాక్స్ ఉన్నాయి. రాక్స్ మధ్యలో నుంచి లేక్ని చూపిస్తున్నాను. ఇక అక్కడక్కడ ఇది ఇటుపక్క వెనక పక్క రోడ్లో ఉంటుంది అనమాట ఈ రాక్స్ ఉన్నదంతా. ఈ రాక్స్ దగ్గర నుంచి మళ్ళీ నేను ఫుల్గా రౌండ్ తిరిగి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎంత అందంగా ఉందో చూడండి. మీకు ఇది కనబడేది వచ్చి చిల్డ్రన్ పార్కు ప్లస్ ఓపెన్ జిమ్ ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట, చిత్రపురి కాలనీ సైడ్ వస్తుంది. టింబర్ లేక్ చిత్రపురి కాలనీ సైడ్. మీకు ఈ లైన్ నుంచి మళ్ళీ మీకు ఫుల్ రౌండ్ తిరిగి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ మొక్కలపై నుంచి స్ట్రైట్గా చూపిస్తున్నాను. స్ట్రైట్గా కనబడేది లేక్. అటు పక్కకి ఒక పక్క జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్, ఇంకో పక్క రాయదుర్గం. ఇటు రైట్కి చూస్తేనే మళ్ళీ చిత్రపురి ఎల్ఐజీకి ఆనుకొని కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్. రోజు నేను చిత్రపురి కాలనీ నుంచి వాకింగ్కి మల్కం చెరువు వస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఇల్లు చిత్రపురి కాలనీలోనే ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు సాయంత్రం పూట ఎవ్రీడే మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి వాకింగ్కి వస్తాం ఫ్రెండ్స్. ఈరోజు ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, నేను ఒక్కనే వచ్చాను. వాకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. వాకింగ్ స్టార్ట్ చేసి ఈరోజు సాయంత్రం పార్క్ది మొత్తం వీడియో షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు డే ఎఫెక్ట్లో ప్లస్ నైట్ ఎఫెక్ట్లో కూడా షూట్ చేసి మీకు ఈ పార్క్ ఎంత అందంగా ఉందనేది చూపిస్తాను. మీకు అసలు ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను దగ్గర 4-5 సంవత్సరాల నుంచి వాక్ చేస్తున్నాను. ఏ రోజుకి ఆ రోజు కొత్తగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ లేక్ చుట్టూ మొత్తం వాకింగ్ ట్రాక్స్ పెట్టారు ఫ్రెండ్స్. ఈ వాకింగ్ ట్రాక్ ఇది కనబడేది. ఈ వాకింగ్ ట్రాక్లో వాక్ చేసుకుంటూ ఈ మొక్కలను చూసుకుంటూ చుట్టూ 4 పక్కల రోడ్లతోటి అటుపోయే వెహికల్స్ ఇటుపోయే వెహికల్స్ తోటి చాలా అందంగా అద్భుతంగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ నడిచిపోయే ట్రాక్కి వచ్చి మనం మెయిన్ రోడ్కి ముందు పక్కకు వచ్చాం ఫ్రెండ్స్. ఇది నా వెనకాల కనబడేది మెయిన్ రోడ్ అనమాట, రాయదుర్గం వచ్చి బోలిపోయే మెయిన్ రోడ్డు. ఆ రోడ్లో ఇది. ఇక్కడ నుంచి వెళ్ళి మీకు ఆ ఎదురుగా కనబడుతున్న మొక్కలు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, పెద్ద పెద్ద చెట్లు గుబూరుగా. ఇప్పుడు వెళ్ళే ట్రాక్ ఇది వచ్చి మెయిన్ రోడ్డు పక్క నుంచి అనమాట, మెయిన్ గేట్కి పక్క ఎమ్మటే ఉంటుంది. ఇది ఎదురుగా ఈ కనబడే చెట్ల నుంచి సూర్యభగవానుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్. ఈ టైంలో సూర్యదేవుడి కిరణాలు చెరువులో పడి రిఫ్లెక్ట్ అయ్యి చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సూర్యదేవుడు నా వెనకాలే నా హెడ్ పై నుంచి ఎంత అందంగా కనిపిస్తున్నాడు. ఇది కనబడేది ఉందిగా చూడండి ఫ్రెండ్స్. ఇది ఈ చిన్న మినీ చెరువులాగా కట్టారు ఫ్రెండ్స్. చెరువులాగా కట్టేసి ఇది గచ్చిబౌలి రాయదుర్గం వెళ్ళే మెయిన్ రోడ్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఆ వెనకాల కనపడే పెద్ద పెద్ద గుంబాస్ అన్నీ ఇక్కడ మీకు నా వెనకాలే కనిపిస్తుంది చూసారా, ఇందాక చెప్పిన లేక్ అనమాట ఇది. దీంట్లో బతుకమ్మ పండుగకి తర్వాత ఇది మన వినాయక చవితి నిమజ్జనప్పుడు ఈ పాండాను ఆడతారు ఫ్రెండ్స్. నా వెనకాల ఉన్నదేమో మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఫ్రెండ్స్. ఇది రాయదుర్గం ఊరికి ఆనుకొని పోయే రోడ్ అనమాట. ఆ రోడ్కున్న సైడ్ అనమాట ఇప్పుడు వెళ్ళేది. చూడండి ఫ్రెండ్స్, సాయంత్రం అవుతుంది కాబట్టి సూర్యదేవుడు మెల్లమెల్లగా అస్తమిస్తున్నాడు. ఆయన అస్తమించేటప్పుడు కూడా ఎంత అందంగా కనిపిస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్. ఆ రిఫ్లెక్షన్ ఇప్పుడు కూడా ఆ సూర్యదేవుడు అస్తమించే రిఫ్లెక్షన్ ఆ వాటర్లో పడి మనకి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇది సాయంత్రం అవుతుంది కదా, 5:30. సూర్యభగవానుడు మెల్లమెల్లగా అస్తమిస్తున్నాడు ఫ్రెండ్స్. ఈ ఎదురుగా ఉన్నది ఈ మెయిన్ గేట్ దగ్గర లెఫ్ట్ సైడ్లో ఉన్న చిల్డ్రన్ పార్క్ అనమాట. అది ఈ పార్కు. నా వెనకాలే లేక్ ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. అలాగే నా వెనకాల ఇది వాకింగ్ ట్రాకు, ఇటు వెనకాలనేమో పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్. అదంతా దేవుడు అస్తమించే టైంలో కూడా ఆ చెరువులో లేక్ పైన రిఫ్లెక్షన్ పడి ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. నా వెనకాల ఆ బ్యాక్ సైడ్ అసలు అద్భుతంగా ఉంది. అసలు ఆ అద్భుతాన్ని చూపించడం కోసమే ఫ్రెండ్స్ నేను డే ఎఫెక్ట్లో ప్లస్ నైట్ ఎఫెక్ట్లో 2 రికార్డ్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, అందరూ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చుట్టూ లేక్ చుట్టూ వాకింగ్ ట్రాకు ప్లస్ లేక్ చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చి చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సాయంత్రం ఇప్పుడు ఇది క్లోజింగ్, సూర్యదేవుడు మొత్తం మెల్లమెల్లగా లోపలికి వెళ్ళిపోతున్న టైం అనమాట. ఎంత అందంగా ఉందో చూడండి. ఇక్కడ ఈ రోడ్డు అంతా కాగితాల పూలతో ఎంత కలకలగా ఉందో. ఇటు మొత్తం ఇదంతా వాకింగ్ ట్రాక్ అనమాట ఫ్రెండ్స్. ఎంత అందంగా ఉన్నాయి చూడండి. కాగితాల పూలు వైటు, తర్వాత పింక్, ఇది ఏ కలర్ అంటారు, రోజ్ కలర్ అంటారు అనుకుంటా. సూర్యదేవుడు మెల్లగా మొత్తం కొండల చాటుకి వెళ్ళిపోతున్నాడు ఇక మొత్తానికే. అది ఫ్రెండ్స్, అందుకే ఇప్పుడు ఈ డే ఎఫెక్ట్ ప్లస్ నైట్ ఎఫెక్ట్ 2 కూడా నేను రికార్డ్ చేశాను.
చూడండి వీడియోని, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనబడేది వచ్చి బాయిగడ్డ మైసమ్మ తల్లి టెంపుల్. ఇదేమో వాకింగ్ ట్రాక్ అనమాట. ఈ ట్రాక్ పైనే నేను నడుస్తూ మీకు ఇది రికార్డ్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా రండి, చూడండి. మంచిగా హాలిడేస్లో ఫ్యామిలీ పిల్లలతో కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ప్రకృతి చాలా అద్భుతంగా అందంగా అనిపిస్తుంది. ఇది చెరువు లేక్ ఎంత చూసినా కూడా చూడాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ డే ఎఫెక్ట్లో ఎంత చేశాను, నైట్లో కూడా చేశాను ఫ్రెండ్స్. ఎంత అందంగా ఉంటుందో చూడండి. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. సూర్యదేవుడు మెల్లమెల్లగా కొండల వెనకాలకు వెళ్ళిపోతుంది చూడండి ఫ్రెండ్స్. అయినా కూడా ఎంత అందంగా కనిపిస్తున్నాడు కొంచెం కొంచెంగా. చెరువుకి ఈ మూలకు వచ్చాం ఫ్రెండ్స్. ఈ మూల నుంచి చూడండి ఫ్రెండ్స్, రాక్స్ ఎంత అందంగా కనబడుతున్నాయో. ఈ మూల నుంచే ఈ చెరువు నిండినప్పుడు వాటర్ బయటికి వెళ్ళడానికి ఇప్పుడు నేను వెళ్తున్నా. ఈ ట్రాక్ ఉంది కదా, ఈ ట్రాక్ దగ్గర ఒక వంతెనలా కట్టారు. ఆ వంతెన పైనుంచి అవతలికి వెళ్ళాలి. ఆ వెనకాల చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఫ్లవర్స్ ఉన్నాయో. ఆ ఫ్లవర్స్ అన్నీ ఈ వంతెన పక్కన పెట్టారు. ఈ వంతెన ఏంటంటే దీని కింద నుంచి కత్ప ఉండేది ఫ్రెండ్స్. ఇంతకుముందు వరద వచ్చినప్పుడు నీళ్లు కిందికి పోతానికి. ఇప్పుడు దాన్ని బ్రిడ్జిలా కట్టి వాకింగ్ చేశారు ఫ్రెండ్స్. అది తర్వాత మీకు ఎదురుగా బిల్డింగ్స్ చూడండి ఫ్రెండ్స్. ఆ బిల్డింగ్స్ పై అన్నీ చెరువులోకి రిఫ్లెక్ట్ అయ్యి చెరువులో కూడా బిల్డింగ్లు కనబడుతున్నాయి అనమాట. నేను అందుకే అంటాను ఫ్రెండ్స్, ఈ చెరువు అంత అందంగా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు నేనున్న నా నెత్తిపై నుంచి చూస్తే స్ట్రైట్గా ఇనార్బిట్ మాల్, ఆ ఇనార్బిట్ మాల్ పక్కన ఉన్న హోటల్ బిల్డింగ్స్, తర్వాత అవన్నీ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవేమో మొత్తం న్యాచురల్ రాక్స్ అనమాట. ఈ పార్క్ డెవలప్ చేసిన వాళ్ళు ఈ రాక్స్ని డిస్టర్బ్ చేయకుండా న్యాచురల్గా ఎలా ఉన్నాయో అలాగే ఉంచి వాటి పక్క నుంచి మంచిగా వాకింగ్ ట్రాక్స్ రెడీ చేశారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా వెనకాలే పెద్ద పెద్ద రాళ్ళు, న్యాచురల్ రాక్స్ అనమాట. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మంచి గుండ్లు రాళ్ళు అనమాట. ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయి. ఇటు పక్కనేమో నా వెనకాల లేక్ న్యాచురల్ లేకు. ఈ లేక్లో ఇప్పుడు సాయంత్రం వస్తుంది. దీని తర్వాత మీకు మళ్ళీ నైట్ ఎఫెక్ట్ కూడా రికార్డ్ చేశాను ఫ్రెండ్స్. అది కూడా చూడండి. ఈ లేక్ని ఎంత అద్భుతంగా తయారు చేశారు. ఆ లేక్లో చూడండి ఫ్రెండ్స్, ఒక బాతు, దాని వెనకాల 2 పిల్లలు. తల్లి ముందుండి ఆ పిల్లల్ని కవర్ చేసుకుంటూ ఎంత జాగ్రత్తగా తీసుకొని వస్తుందో చూడండి ఫ్రెండ్స్. మీకు కనబడుతుందో లేదో చూడండి ఫ్రెండ్స్. చిన్న పిల్లలు దాని వెనకాల పెట్టుకొని అది ముందుకు వస్తుందన్నమాట. ఆ దూరంగా ఇంకా 2 ఉన్నాయి, కానీ ఇక్కడ మీకు ఈ దగ్గరలో చూడండి ఫ్రెండ్స్, ఒకటి పెద్ద బాతు, దాని వెనకాల ఒక 2 పిల్లల్ని వేసుకొని వస్తుందన్నమాట. వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. గాలికి కొమ్మలు చెట్లు ఎలా ఊగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది నేను ఇప్పుడు మా చిత్రపురి కాలనీ సైడ్ లాస్ట్ పాయింట్ అనమాట. ఇదే హైదరాబాద్ రాక్స్ అనే అక్షరాలు కనబడుతున్నాయి చూడండి వెనక నుంచి. దగ్గర నుంచి కొంచెం ముందుకు నడిచి వెళ్తే మళ్ళీ నాకు మెయిన్ గేట్ వస్తుంది అనమాట. ఏది మేము బయటికి వెళ్ళే గేటు. ఆ వెనకాల కనిపించే రాళ్ళ పక్కనే పెట్టారు ఫ్రెండ్స్ హైదరాబాద్ రాక్స్ అని. ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, సాయంత్రం వందనాలు మీ అందరికీ. ఈరోజు నేను మా ఇంటి దగ్గర ఉన్న అందమైన చెరువు చూపించడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఇది రాయదుర్గంలో ఉంది. ఇది మా ఇల్లు వచ్చేటప్పటికి చిత్రపురి కాలనీ అనమాట. నేను రోజు ఖాళీ ఉన్నప్పుడు సాయంత్రం పూట వాకింగ్కి వస్తాను. గత 7-8 సంవత్సరాల నుంచి ఈ అందమైన చెరువును చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. ఏ మూల నుంచి చూసినా కొత్తగానే అనిపిస్తుంది. అందుకే ఆ అందాన్ని మీకు కూడా చూపిద్దామని ఈరోజు నేను ఇది రికార్డ్ చేసి మీకు పెడుతున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇందాక మీకు చూపించాను డే టైంలో ఎలా ఉంటుంది, ఇప్పుడు రాత్రిపూట ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా డే టైంలో చూపించానని. ఇప్పుడేమో నైట్ టైం అనమాట. ఈ నైట్ టైంలో కూడా ఎంత అందంగా ఉంటుంది అనేది మీకు చూడండి ఫ్రెండ్స్. చెరువుని మీరు ఏ పక్క నుంచి చూసినా 4 మూలల ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 పక్కల నుంచి ఏ పక్క నుంచి చూసినా చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను దాదాపు 6-7 సంవత్సరాల నుంచి ఈ చెరువులో వస్తున్నాను. ఈ గత 5 ఏళ్ల నుంచి అయితే మాత్రం ఇది ఏ మూల నుంచి చూసినా, ఈ పక్క వచ్చి చూసినా, ఆ పక్క వచ్చి చూసినా, ఎటు పక్క నుంచి చూసినా చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకోసమని మీకు ఈరోజు నేను ఇది రికార్డ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందాక పర్టికులర్గా 5 ఇయర్స్ నుంచి చాలా అందంగా కనిపిస్తున్నానని ఎందుకన్నానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రతి మూలకి ఏ సైడ్ చూసినా కొత్త కన్స్ట్రక్షన్స్, టాప్ హై హీల్ బిల్డింగ్లు, దానివల్ల చుట్టూ మొత్తం లైటింగ్ పెరిగిపోయి బిల్డింగ్ల హైట్ బిల్డింగ్లు వచ్చి చాలా అందంగా తయారైనాయి ఫ్రెండ్స్. దానివల్ల నేను ఈ పర్టికులర్గా ఈ 5 సంవత్సరాల నుంచి చాలా అందంగా కనిపిస్తుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకోటి ఏంటంటే చెరువుకి నలువైపులా ఎటు చూసినా కూడా హై రైజ్ బిల్డింగ్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇటు మెయిన్ రోడ్ సైడ్ చూస్తేనేమో అటు మన ఇనార్బిట్ మాల్ అటు కనబడే బిల్డింగ్లు అన్నీ కనబడతాయి, ప్లస్ మన కేబుల్ బ్రిడ్జ్ కనబడుతుంది. ఇటు రైట్కి చూస్తేనేమో జూబ్లీ హిల్స్ కొండ గుట్ట, ఆ తర్వాత కొత్తగా వేసిన కొత్త రోడ్డు. ఇటు మళ్ళీ రైట్కి తీసుకుంటేనేమో రైట్లో ఇప్పుడు కొత్తగా టింబర్ లేక్ కాలనీ రోడ్డు పెద్దగా చేశారు. తర్వాత
అటు బ్యాక్ సైడ్కి వచ్చే నార్త్ సైడ్ చూసేటప్పటికి అటు పంచవటి కాలనీ వెళ్ళడానికి అక్కడ కూడా ఒక పెద్ద రోడ్ని చేశారు. పార్క్కి చుట్టూ ఈ లేక్కి చుట్టూ 4 పక్కల పెద్ద పెద్ద రోడ్లు చేయడం వల్ల దానికి ఎక్కలేని అందం వచ్చింది. ఆ రోడ్లతో పాటు చుట్టూ ఎటు రోడ్లు వచ్చినాయో అటు బిల్డింగ్లు కూడా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మొత్తం లేక్కి అందం వచ్చింది ఫ్రెండ్స్. రాత్రిపూట మాత్రం అన్ని బిల్డింగ్లలో లైట్స్ అన్నీ వెలిగేటప్పటికి ఆ లైట్స్ అన్నీ చెరువులో పడి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మనకు ఒక కొత్త అందాన్ని చూపిస్తున్నాయి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, అందువల్ల నేను మీకు ఈ పర్టికులర్గా ఈ 5 సంవత్సరాల నుంచి చాలా అందంగా తయారైందని చెప్తున్నాను. మీకు ఏ పక్క నుంచి చూడండి, ఒక పక్క చూస్తేనేమో జూబ్లీ హిల్స్ కనబడుతుంది, ఇంకో పక్క చూస్తేనేమో ఇనార్బిట్ మాల్, కేబుల్ బ్రిడ్జ్ కనబడుతుంది. ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే రాయదుర్గం గచ్చిబౌలిపోయే రోడ్ కల్లా చూస్తేనేమో ఇటు కిమ్స్, దాని పక్కన కన్స్ట్రక్షన్ అయ్యే బిల్డింగ్స్, ఇటు వెనకాల టింబర్ లేక్ కాలనీ, ఇంకా వెనకాల చూస్తేనే మా చిత్రపురి కాలనీ. తర్వాత పార్క్కి 2 సైడ్స్ ఏమో మంచి పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్కులు, తర్వాత ఈ మంచి మంచి ట్రీస్ పెట్టారు, పూల మొక్కలు పెట్టారు. దానివల్ల దానికి చుట్టూ ఎటు పక్క చూసినా కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మొత్తం 4 పక్కల నుంచి నేను రికార్డ్ చేసి పెట్టాను. ఏ మూల నుంచి చూసినా అద్భుతంగా కనిపిస్తుంది. ఏ మూల నుంచి చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్స్, కలర్ఫుల్ లైట్స్, ఆ లైట్స్ నీళ్ళలో రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మనకు అసలు అద్భుతంగా కనబడుతుంది అనమాట. దాని గురించి అని చెప్పేసి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఇది మొత్తం రికార్డ్ చేసి, అది కూడా చాలా అయింది కానీ ఫ్రెండ్స్ నేను మ్యాక్సిమం దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసి తక్కువ రికార్డ్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం లెఫ్ట్ సైడ్లో అన్ని బోగన్విల్లా ఫ్లవర్స్, అటు రైట్ సైడ్ ఏమో బోగన్విల్లా ఫ్లవర్స్, అవి కూడా తెల్లవి అంటే మేము కాగితాల పూలు అంటాము. తెల్ల కాగితాల పూలు, ఎర్ర కాగితాల పూలు, ఆ కాగితాల పూలపై నుంచి చూస్తే మళ్ళీ లేక్ మీదంగా అటు మన సన్షైన్ సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇటు వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్లో అమ్మవారి గుడి ఉంది, బయగడ్డ మైసమ్మ తల్లిది. ఆ దారిలో నుంచి అట్లా ముందుకెళ్తే మీకు ఇక్కడ మళ్ళీ ఒక టెంపుల్, అమ్మవారి టెంపుల్, అదే ఇప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్, బయగడ్డ మైసమ్మ తల్లి టెంపుల్ అని చెప్పేసి. ఇప్పుడు ఎదురుగా లైట్లు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది వచ్చేటప్పటికి మా చిత్రపురి కాలనీ LIG ఫ్లాట్స్ పక్క నుంచి ఉందన్నమాట. ఇప్పుడు అది చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మరి అది ఏం కడుతున్నారో తెలియదు, చాలా భారీగా కడుతున్నారు. ఎన్ని ఫ్లోర్లు ఏంటి అనేది తెలియదు. ఇదేమో ముందర వాకింగ్ ట్రాక్ ఫ్రెండ్స్, దీంట్లో మళ్ళీ వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. ఇగో ఇక్కడ చిన్న బ్రిడ్జ్ కట్టారు. దీని మీద నుంచి ఆ చివరికి ఈ చివరికి మధ్యలో అంతకుముందు కత్ప ఉండేది, నీళ్లు అలుగు పోసేది. ఇప్పుడు దానిపైన చిన్న బ్రిడ్జి కట్టారు. ఈ బ్రిడ్జి పై నుంచి చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అటు సైడ్ మళ్ళీ ఎంత అందంగా కనపడుతున్నాయి బిల్డింగ్లు. ఆ బిల్డింగ్లు ఇప్పుడు నేను రాత్రి 7:30, 8 ఆ ప్రాంతంలో తీశాను అనమాట. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మీకు చూపించిందేమో అది 4, 4:30 ప్రాంతంలో తీసింది. అది డేలో కూడా తీశాను. ఆ డే ఎఫెక్ట్లో ఎంత అందంగా ఉందో చూడండి, ప్లస్ ఈ రాత్రిపూట ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు, గుండ్లు. ఇవన్నీ నేచరు ఎలా వచ్చిందో అలాగే వాళ్ళు కూడా పార్క్ వాళ్ళు డెవలప్ చేసిన వాళ్ళు ఆ రాళ్ళని ఏం కదిలియకుండా వాటిని అలాగే న్యాచురల్గా ఉంచి వాటిపైననే దాని పక్క నుంచి ట్రాకులు కట్టి మీకు చుట్టూ డెవలప్ చేశారు ఫ్రెండ్స్. ఇది మీకు అటు చూడండి ఎలా కనపడుతున్నాయి బిల్డింగ్లు, ఈ మొక్కలు, ఈ లైటింగ్లో రాత్రిపూట ఎంత స్మార్ట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. అందుకే ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కూడా నాకు ఏ రోజు చూసినా ఆ రోజు కొత్తగానే అనిపిస్తుంది. అందువల్ల నేను ఈ కొత్తదనాన్ని, ఈ అందాన్ని మీకు అందరికీ చూపించాలని నేను ఈరోజు డే ప్లస్ నైట్ 2 టైమ్స్ రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో ఏదన్నా మీకు నచ్చితే లైక్ చేయండి. నచ్చుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తూ థ్రిల్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అది ఎప్పుడు చూసినా కొత్తగానే అనిపిస్తుంది. మరి ఏంటో తెలియదు ఫ్రెండ్స్, అది అంత అందంగా ఉంది ఇది లేక్ మాత్రం. దానికి తోడు ఈ చెట్లు, మొక్కలు పెట్టారు, చుట్టూ ట్రాక్ పెట్టారు, వాకింగ్ ట్రాక్ పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి. GHMC వాళ్ళు జిమ్ములు పెట్టారు. తర్వాత ఈ బిల్డింగ్ లైట్స్ అన్నీ చెరువులో రిఫ్లెక్ట్ అవ్వడం వల్లనో ఏమో చెరువుకి డేలో ఒక అందం కనిపిస్తుంది, సాయంత్రం అవుతుంటే ఒక అందం కనిపిస్తుంది. సాయంత్రం పూటనేమో సూర్యభగవానుడు ఆయన అస్తమించే టైం కాబట్టి ఆ టైంలో అప్పుడు ఒక అద్భుతమైన అందం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టైంలో ఇది ఒక అద్భుతమైన అందంలాగా ఉంది. కాబట్టి నేను దీన్ని మొత్తం ఒక రౌండ్ వేసి మొత్తం డేలో ఒకసారి రౌండ్ తిరిగాను, ఈవినింగ్ నైట్లో కూడా ఒక రౌండ్ తిరిగి మొత్తం రికార్డ్ చేసి ఈ అందాలను మీకు చూపిద్దామని నేను రికార్డ్ చేశాను ఫ్రెండ్స్. దీన్ని చూసి మీరు అందరూ సపోర్ట్ చేయండి. ఏదన్నా తప్పులు ఉంటే మీరు సలహాలు ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపించే పెద్ద పెద్ద రాళ్ళు వచ్చేటప్పటికి మా చిత్రపురి కాలనీ నుంచి మేము ఈ పార్క్లోకి ఎంట్రీ అవ్వడానికి ఉండే సైడ్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇక్కడే హైదరాబాద్ రాక్స్ అని చెప్పేసి మంచిగా బోర్డు కూడా పెట్టారు. ఇక్కడ చాలామంది వచ్చి ఈ రాళ్ళపైన కూర్చొని
సెల్ఫీలు దిగుతుంటారు, ఫోటోలు దిగుతుంటారు. ఎందుకంటే చాలా ఈవినింగ్ సాయంత్రం పూట రాత్రిపూట చాలా సంతోషంగా అనిపిస్తుంది ఒక్కొక్కరికి. ఎందుకంటే చల్లటి గాలి తోలుతుంటుంది. అక్కడ కూర్చొని ఇంకా మంచి కలర్ఫుల్ ఫోటోలు సెల్ఫీలు దిగుతుంటారు పిల్లలు వచ్చి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో హైదరాబాద్ రాక్స్ అని చెప్పేసి. ఈ రాక్స్ దగ్గర అసలు మంచి 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 ఫోటోలు తీసుకోవడానికి, మంచి స్టిల్స్ తీసుకోవడానికి చాలా స్మార్ట్గా అనిపిస్తుంది ఇక్కడ లొకేషన్. కాబట్టి మన వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ పిల్లలందరూ ఫోటోలు తీసుకుంటారు ఫ్రెండ్స్. మేము కూడా వాకింగ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ ఈ రాళ్ళ దగ్గర బెంచ్లు వేసి ఉంటాయి. ఆ బెంచ్ల పైన కాసేపు కూర్చొని అక్కడ నుంచి వెళ్ళి ఒక 8-8:30 వరకు ఉండి ఇంటికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఎందుకంటే సాయంత్రం 7 నుంచి 8:30 లోపు అయితే అద్భుతమైన చల్లని గాలి వీస్తుంటుంది ఫ్రెండ్స్. కొంచెం సాయంత్రం 6-6:30 టైం లేదంటే కొంచెం దోమలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కొద్దిగా జర ఇది అనిపిస్తుంది. కానీ ఎంతెంత లేట్ అవుతుంటుందో అంతంత క్లైమేట్ చేంజ్ అయిపోతుంటుంది, చల్లని గాలి తోలుతుంటుంది ఫ్రెండ్స్. ఆ చల్లటి గాలిలో అక్కడ కూర్చొని మొత్తం లొకేషన్ చూసుకుంటూ ప్రకృతిని ఆస్వాదించుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంటాం ఫ్రెండ్స్. మేము మా ఫ్రెండ్స్ అయితే కంపల్సరీ మేము ఖాళీగా ఉన్న రోజు మాత్రం 8 నుంచి 8:30 దాకా అక్కడే వెయిట్ చేసి అప్పుడు ఇంటికి వెళ్తాం ఫ్రెండ్స్. చాలామంది కూడా వచ్చి కూర్చుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే రండి. ఈ ఈవినింగ్ టైంలో ఒకసారి ఈ అందమైన చెరువుని చూసి ఎంజాయ్ చేయండి. మీకు చెప్పలేదుగా ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, పార్కు, జిమ్ అనమాట. ఇది వచ్చి మన రాయదుర్గం మెయిన్ రోడ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అందమైన మన మల్కం చెరువు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.